మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు పండగే. కానీ ఈసారి పెద్ద సినిమా నుండి వచ్చిన పహల్వాన్ గ్లిమ్స్ అభిమానులను సంబరాలతో పాటు కాస్త అయోమయంలోకి కూడా నెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మధ్య ఒకటే చర్చ. అసలు మన చెర్రీ ఏ క్రీడ నేపథ్యంలో మెప్పించబోతున్నాడు అని. దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మొదటి గ్లిమ్స్ లో చెర్రీ పక్కా క్రికెటర్లా కనిపించాడు. చిక్కిరి స్టెప్ తో క్రికెట్ హుక్ స్టెప్ వేస్తూ అందరినీ ఇంప్రెస్ చేశాడు. అయితే తాజాగా విడుదలైన సెకండ్ గ్లిమ్స్ కథను మరో మలుపు తిప్పింది. ఇందులో చరణ్ గంభీరమైన పెహల్వాన్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ రెండు భిన్నమైన గ్లిమ్స్ రావడంతో ఇది ఒకప్పటి భారతీయుల గర్వకారణం. లెజెండరీ యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ కావచ్చని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బహుశా సినిమాలో హీరో ప్రయాణం క్రికెటర్ నుండి పెహల్వాన్ గా మారుతుందా, లేక ఇవి రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ మాత్రం స్కై హైకి చేరింది. ఇటీవల షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు కంటి దగ్గర చిన్న గాయం కావటం, సర్జరీ జరగడంతో సినిమా వాయిదా పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. చిరంజీవి కూడా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ పెహల్వాన్ గ్లిమ్స్ తో నిర్మాతలే డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని పవర్ఫుల్ అప్డేట్ తో పట్టాలెక్కించారు. బరీ అని ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 28న హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. యదువంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొనిదల తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. తొలి సన్నివేశానికి ఆయనే క్లాప్ కొట్టి షూటింగ్ ను అధికారికంగా ప్రారంభించారు. తమ బాబాయ్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడంతో వరుణ్ తేజ్, నిహారిక సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం. నిహారిక నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని మార్పులు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2 రోజుల క్రితం కాంతారా నిర్మాణ సంస్థ హోంబెలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ఖాతాను అన్ఫాలో చేసిన రిషబ్ ఇప్పుడు తన సన్నిహిత కోస్టార్ తో పాటు కాంతారా హీరోయిన్ ను అన్ఫాలో చేయటం హాట్ టాపిక్ గా మారింది. రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి శెట్టితో పాటు రుక్మిణి వసంత్ ను కూడా అన్ఫాలో చేశారు. కాంతారా సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కాంతారా టీంతో రిషబ్ శెట్టికి అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి అన్ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే హోంబెలే ఫిల్మ్స్ సంస్థను అన్ఫాలో చేసినప్పటికీ ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే
సమస్య కేవలం ప్రొడక్షన్ హౌస్ మేనేజ్మెంట్తో ఉందా లేక మరేదైనా కారణముందా అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై అటు రిషబ్ శెట్టి కానీ ఇటు నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ సోషల్ మీడియా గొడవలు ఇలా ఉంటే రిషబ్ శెట్టి తన తదుపరి భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు రుక్మిణి వసంత్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. ఈ కొత్త ఒరవడిని సృష్టించి దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. చెప్పాలంటే ఆయన ఓ బాక్స్ ఆఫీస్ రికార్డ్ బుక్. తాజాగా దురంధర్ 2 సంచలన వసూళ్ల సాధిస్తున్న నేపథ్యంలో డార్లింగ్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 500 కోట్ల రూపాయల గ్రాస్ నెట్ వసూళ్లను సాధించిన అత్యధిక సినిమాలు ఉన్న కథానాయకుడిగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్ ఖాతాలో ఏకంగా 4 చిత్రాలు 500 కోట్ల మార్కును దాటడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కంక్లూజన్, కల్కి 2898 AD, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఈ విజయాలతో దేశంలో మరే ఇతర హీరోకి సాధ్యం కాని రీతిలో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్లు ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు 500 కోట్ల క్లబ్లో చేరగా రణ్వీర్ సింగ్ ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన దురంధర్ చిత్రాలతో ఈ ఫీట్ సాధించారు. ఇక 1000 కోట్ల సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ 2, షారుఖ్ 2, రణ్వీర్ సింగ్ కి 2 చిత్రాలున్నాయి. అయినా కూడా ప్రభాస్ సాధించిన రికార్డుల ముందు వీరు వెనుకబడే ఉన్నారు. ఇక రాబోయే సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2లతో ప్రభాస్ సృష్టించబోయే రికార్డులను టచ్ చేయటం ఏ హీరోకైనా అంత ఈజీ కాదనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత జీవితం గత కొన్నేళ్లుగా ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు వర్ణనాతీతం. అటు వ్యక్తిగత బాధ, ఇటు మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి కలిసి సమంత శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగిపోయింది. ముఖంలో ఆ పాత చెమక్కుపోయిందని, వరుస ఫ్లాపులతో కెరీర్ కూడా డల్ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. విడాకుల చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ రాజ్ను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతలో మళ్ళీ పాత చలాకీతనం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంది. కేవలం భార్యగానే కాకుండా నిర్మాతగా కూడా కొత్త అవతారం ఎత్తి శుభం అనే సినిమాను అందించింది. ఇప్పుడు ఆమె నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం చిత్రానికి భర్త రాజ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. హోలీ, ఉగాది వేడుకల్లో ఆమె సందడి చూస్తుంటే సమంత మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుందని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లో పాల్గొన్న సమంత మహిళల మనస్తత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గటానికి ప్రధాన కారణం సారీ అని ఆమె పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళలే ప్రతి చిన్న విషయానికి అనవసరంగా సారీ చెప్తుంటారు. అలా పదే పదే క్షమాపణలు కోరడం వల్ల తెలియకుండానే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అవసరం లేని చోట సారీ చెప్పాల్సిన పని లేదు అంటూ సామ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.